ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మన లేని స్థితిలో దేవుడు మనకి ఎవరైతే ఏంద్రా ఎందుకు ఇవ్వాలరా, నేను ఎందుకు పెట్టాలరా, ఇట్లాగా ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడేటువంటి వారి నుంచి దేవుడు మనకేం చేస్తాడంటే, వారు ఎంత గర్విష్టితనంతో తిరుగుబాటు చేశారో అంతే దేవుడు అణిచి వారిదే మనకి దేవుడు తినిపిస్తాడు. వాళ్ళ సొమ్మునే దేవుడు మనకి తినిపిస్తాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నా సొమ్ము నీకెందుకు ఇవ్వాలరా అని మాట్లాడితే తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ సొమ్ము తీసి మనకే అంతకు మునుపు కంటే ఎక్కువగా దేవుడు మనకిస్తాడు. వాళ్ళదే మరలా. ఈ సంభవాలు అనగా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి సిచ్యువేషన్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే, మనిషి శరీరంలో రక్తం ఏ రీతిగా ఉంటుందో అలాగనే మన జీవితంలో విశ్వాసం అనేది అంతగా మనము నిలుపుకోవాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, మన లేని స్థితిలో మనకి సమృద్ధిని తెచ్చిపెడుతుంది. చూడండి, ఎన్ని మాటలు నీకున్నది అనుకో, కడుపుకే నోట్లోనే కాకుండా చెవుల్లో కూడా పెట్టుకో. నీకు తినటానికి ఉందనుకో, నోట్లోనే కాకుండా చెవుల్లో, ముక్కుల్లో కూడా పెట్టుకో. వద్దంటారు. చేసిన మేలు మర్చిపోయి అందున దేవుని పేరట చేయబడినటువంటి మేలును మర్చిపోయి ఉన్నదాన్ని చూసుకొని గర్విష్టితనంతో ఎగిరి పడితే అది ఏమవుతుందంటే చివరికి కఠినమైనటువంటి దేవుని తీర్పుకి గురి అవుతుంది. 1 సమూయేలు గ్రంథము 25:11 నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా ఏమైందంటే పరిస్థితి భయంకరమైపోయింది. నా దగ్గర ఉన్నటువంటి పని వారి కొరకు నేను మటన్ వండి పెట్టాను. అలాగనే నాకున్నటువంటి సొమ్మును తీసి నేనంటే ఎరుగనటువంటి వాళ్ళకి నేను ఎందుకు పెట్టాలని చెప్పనని ఎగిరి పడతా ఉన్నాడు. వాళ్ళేం ఊరికి అడగట్లే, వాళ్ళు కూడా ఏం ఊరికి అడగట్లే. ఒకానొక సమయంలో ఆ యజమానునికి ఎవరైతే ఇట్లాగా గర్విష్టితనంతో మాట్లాడారో ఆ యజమానునికి మేలు చేసినటువంటి వాళ్ళు, ఆ యజమానునికి మేలు చేసిన వారు ఎందుకు చేశారు మేలు? సరే, మేలు చేస్తే చేశారు. మరి ఏదో ఒకటి ఆ రోజు అడిగి తీసుకోవాలిగా, తీసుకోవాలి. మనం కూడా చూడండి, ఎంతటి లేని స్థితి ఉన్నా సరే, ఎంతటి లేమి మనకి ఉన్నా సరే, మనం ఏం చేస్తామంటే మన పరిస్థితుల్లో లేనటువంటి వారికి అక్కరగా ఉంటాం. లేనటువంటి వాళ్ళకి మనకి లేదు అయినా కానీ దేవుణ్ణి బట్టి వారికి సహకారంగా ఉంటాం. అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి అధన్యత. మనుషులలోనే జీవిస్తూ ఉన్నాం, కానీ మనుషులకి ఉన్నటువంటి ఆలోచనలు, ఆ స్వార్థం అనేది మనకు ఉండదు. వీడినే చూడండి, ఈ నాబాల్ అనేటువంటి వాడిని, మేలు పొందుకున్నటువంటి మనుషుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనిషి దగ్గరే ఉండి మేలు చేసినటువంటి మనుషుడు, నువ్వు మేలు చేసి కదా అని చెప్పినని నాకు అంత వస్తుంది ఎంత వస్తుంది అని ఆనాడు అడిగి తీసుకోవాలి. ఎందుకు? మనకి చేతనైనంతలో వారికి సహకరించాలి. అలాగనే సహకరించి లేని నాడు
ఏ సిచ్యువేషను, ఏ సందర్భమో మనకు లేకుండా ఉంటుందో, ఆ లేనటువంటి పరిస్థితిలో అవును పలానా ఒకనాడు వాళ్ళకి మనము సహాయం చేసాం కదా, పోయి అడిగితే ఏమవుతుంది? దేవుణ్ణి బట్టి ఆ రోజు మనం సహాయం చేసినాం. ఈ రోజున పోయి వారికి ఇట్లాగా హెచ్చరిస్తే ఏందంటావు, మరి పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఎలాగుంది అని వారిని ఇట్లాగా అడిగితే ఏమవుతుంది అనుకొని అట్లాగా దావీదు ఏం చేసినంటే తన పని వారిని కొద్దిమందిని పంపించి ఆ మనిషితో ఇట్లాగ మాట్లాడండి, మేము పలానా రోజు మీకు మేలే చేసినాం కానీ కీడైతే చేయలా, కీడు జరగాల్సిన పరిస్థితుల్లో నీకు మేము హాని తగలకుండా అడ్డుగా ఉన్నాం, కాబట్టి మేము చేసినటువంటి మేలుకు ప్రతిగా ప్రత్యుపకారం చెయ్యి అని చెప్పి నన్ను అడిగితే ఈ మాట మాట్లాడతాడు. నీకు ఎంతైనా ఉండు, వద్దు, తప్పు లేదు, వద్దంట్లా ఉంచుకో, కానీ మేలును పొందుకున్నటువంటి మనుష్యుడివి, దేవుని మనుషుని ద్వారా మేలు పొందుకున్నటువంటి మనుష్యునివి ఏ మాత్రం కూడా అట్లాగా మాట్లాడకూడదు. ఏం జరుగుతుందంటే దేవుని మనుషుని మీదకి నాలుక లెగిస్తే ఆ మనుషుని యొక్క ఉనికి అనేది నాశనం అయిపోతుంది. తర్వాత దేవుడు ఏం చేసినంటే ఆ మనుషుని ఇంటిలో నుంచే సమృద్ధిగా తీసుకొని వచ్చాడు. ఆయన కొద్దిగా అడిగిండు, ఆ మనుషుని ఇంటిలో నుంచి సమృద్ధిగా తీసుకొని వచ్చాడు. అదే అధ్యాయం 28వ వచనంలో ఉంది, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవాకు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవాకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. ఆ ముచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతా ఉంది. ఎందుకంటే దైవజనుణ్ణి దూషించి ఎవడు బతికి బట్ట కట్టగలడు? దైవజనుడిని దూషించి ఎవడు క్షేమంగా ఉండగలడు? అప్పుడు దాకా తినుకుంటా తాక్కుంటా ఆ తిన్నది ముక్కుల్లో నుంచి వచ్చేదాకా తిని తాగుతా ఉన్నాడు. నిజంగానే ఆ మనుషుని స్థితి భయంకరంగా ముగించబడ్డది. దైవజనుడిని దూషించి బతకలా చనిపోయాడు. దేవుని మనుషుణ్ణి పల్లెత్తి మాట అంటే దేవుడు తీసుకొచ్చి చక్కగా బోన్లో నిలబెడతాడు. చెప్పు, ఎందుకు తిట్టాల్సి వచ్చింది? బోన్లో నిలబెడతాడు. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి మార్గమందు మన జీవితాలకు క్షేమంతో పాటుగా సమృద్ధి కలుగుతుంది. ఈ రోజున దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మన జీవితంలో ఏ పరిస్థితిలో లేని స్థితి అని ఉందో ఆ స్థితిలో దేవుడు మనకి సర్వ సమృద్ధినిస్తాడు. ఆ పరిస్థితిలో దేవుడు మనకి సర్వ సమృద్ధినిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండడం, ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా లేని స్థితిలో ఆయన మనల్ని నిలబెట్టడం. ఎందుకంటే దేవుణ్ణి బట్టి మనుషుల యొక్క ఆలోచన కలిగినటువంటి మనము ఆ ఆలోచనని తీసివేసి మనుష్య రూపముగా ఉన్నటువంటి ఇందాక చూసినాం కదా అటువంటి మనుషులకి మేలు చేసి ప్రతిఫలము ఆశించని స్థితిలో ఉన్నాం. దైవత్వం అంటే ఇదే కదా మరి. ఆమేన్. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క దైవత్వాన్ని సంతరించుకోవటం అంటే ఇదే కదా. ఇంత దైవత్వంలో ఉన్నటువంటి మనము, దేవుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి మనము ఎన్నడూ కూడా లేమి అనేది చూడము. మొదట్లో ఉంటుంది, ఆ మొదట్లో ఉన్నా కానీ ఆయన ఏదో ఒక రీతిగా పోషించే దేవుడు, ఏది తక్కువ కాదు. ధైర్యంగా ఆయన స్వభావాన్ని కలిగి జీవించండి. లేని మనుషుడు ఎవరైతే ఆయన యందు ఉన్నారో ఆయనను బట్టి సమృద్ధి కలిగి జీవించుదాం. ఆయన మన జీవితాలలో గొప్ప మేలును కనపరిచే దేవుడు. తక్కువ చేయడు ఆయన ఏ మాత్రం కూడా. చూసినాం కదా ఇప్పుడు, అంత గొప్ప మేలు చేసే దేవుడు. ఆ నాబాలు పరిస్థితి తర్వాత భయంకరమైపోయింది. ఆ మనుషుడు బతికి లేడు, తర్వాత చనిపోయాడు. దేవుడు చంపేస్తే చనిపోయిండని రాయబడ్డది. కనుక ఆయన యందున్నటువంటి మనకి మన ప్రభు సర్వ సమృద్ధినిచ్చును గాక.
అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, సమృద్ధినిచ్చేవాడవు, సమృద్ధి అయినటువంటి ఫలము చేత వర్ధిల్ల చేయువాడవు, మీ పాదముల యొద్ద నాయన ప్రార్థిస్తూ ఉండగా, మీ గొప్ప పరలోకపు క్షేమముతో పాటు సర్వ సమృద్ధిని అనుగ్రహించమని, నీ స్వభావమును కలిగి ఈ లోకమందు తండ్రి మనుషుల చేత చేయబడినటువంటి మేలుకు ప్రతిగా నిందలను అవమానములను పొందుకొనుచు ఉన్న నిబిడలను మరొక్క మారు జ్ఞాపకము చేసుకొని, దావీదుకు ఏ రీతిగా సహాయం చేసి ఉన్నావో అంతటి సహాయమును తండ్రి ఈ పరిచర్యకి నీ ప్రజలకు అనుగ్రహించమని, నీవు సర్వ సమృద్ధినిచ్చే పరలోకపు దేవుడవు, సమృద్ధిని తండ్రి నీ నామమును బట్టి సమృద్ధిగా దయచేయమని, సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షణకర్తమైన మీకు యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.